మరణం సంతోషకరమైన ఆరోహణం. కీర్తన 116:15 వచనంలో యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ గలది. దీంట్లో మనం 3 మాటలకు అర్థం చూసుకుందాం. భక్తులు, మరణము, విలువ గలది. మరణం అనే మాటకి అర్థం యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వచనంలో ప్రాణం లేని శరీరం ఎలాగ మృతమో, అలాగే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవుని. అంటే మన దేహంలో 2 క్రమాలు ఉన్నది. ఒకటి శరీర క్రమం ఉన్నది, ఒకటి దైవ క్రమం ఉన్నది. మన్నైనది మరలా మన్నైపోతుంది. దీనికి లేఖనం ఏది చూసుకుందామంటే ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో చూసుకుంటే, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మ ఆయను. మన నాసిక రంధ్రాలలో తండ్రి అయిన దేవుడు జీవవాయువును, తండ్రిలో ఏ జీవాత్మ ఉన్నదో ఆ ఆత్మే మనలోని ఉండి మనల్ని జీవింపచేస్తుంది. ఎందుకంటే దేవుని లేఖనం సెలవిస్తుంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమని. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసుకుంటే, ఆయన కుమ్మరి అయి ఉన్నాడు, మనం మట్టి అయి ఉన్నాం. దేవుడు అయిన తండ్రి అయిన దేవుడు మనని నేల మంటితో తయారు చేశారు. ఓకే, ఇంకొక మాట భక్తులు అని అంటే పరిశుద్ధులు, అంటే సెయింట్స్ అని. పరిశుద్ధులు అని అంటే దాని అర్థానికి దేవుని నమ్మకంగా వెంబడించేవారు. ఒక లేఖనం చూసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారని దేవుని లేఖనం సెలవిస్తున్నది. అటువంటప్పుడు పాపి అయిన మనిషి ఎలాగ పరిశుద్ధుడు అవ్వగలడంటే దేవుని లేఖనం 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. అంటే దేవుడే మనని పరిశుద్ధపరచువాడు. ఆ ప్రక్రియని శాంక్టిఫికేషన్ అని అంటాం. ప్రియ సంగమం, ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా భక్తుల మరణం, ఇక్కడ భక్తులు అని రాయబడి ఉంది, అంటే పరిశుద్ధులు. కానీ ఇక్కడ దేవుని పరిచర్యలు 5 విధంగా ఉన్నాయి. ప్రవక్తలు, బోధకులు, సేవకులు, సువార్థికులు అని రాయబడింది. ప్రాఫిట్స్, ప్రీచర్స్, టీచర్స్, ఇవాంజలిస్ట్ అండ్ పాస్టర్స్ అని ఉన్నది, కాపరులు. కానీ ఇక్కడ ఈ 5 మినిస్ట్రీని అక్కడ మెన్షన్ చేయలేదు. కానీ తండ్రి అయిన దేవుడు భక్తులు అంటే పరిశుద్ధులు. దేవుడు కొరకు ఎవరు తమ ఘటాలు పరిశుద్ధంగా ఉంచుకుంటారో, ఈ లోక మాలిన్యం అంటకుండా, అది మనిషి వల్ల అసాధ్యం. కానీ మనకు ఆ ఆశ, ఆ తృష్ణ, ఆ కోరిక దేవుడే అనుగ్రహించాలి, దేవుడే మనం ఉంచాలి. కానీ దానికి మనము కూడా ఆసక్తి చూపించాలి. దేవుని కృప మనకి తోడై ఉండాలి. మనల్ని మనం పరిశుద్ధంగా ఈ లోకంలో మనల్ని ఉంచుకోవాలి అని అంటే, అందుకే ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది, ఒక పాత్ర ఉంటుంది, అది పరిశుద్ధుల ప్రార్థన. ప్రియ సంగమం, బాగా జ్ఞాపకం చేసుకుందాం. సువార్థికులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, కాపరులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. ఎంతమంది ఉన్నా ఎవరు దేవుని కొరకు ఆయన్ని చూచి ఆయనతో మాట్లాడాలని, పరిశుద్ధంగా ఉండాలని ప్రయాసపడతారో, ఆశపడతారో, దాన్ని వర్కౌట్ చేస్తారో, వాళ్ళకి దేవుని కృప తోడుగా ఉంటుంది. అందుకే యెహోవా భక్తులు మరణం అని లేఖనంలో రాయబడి ఉంది. కీర్తన 90:12లో ఉంటుంది, నా దినాలు నాకు లెక్కించుట నేర్పు. ఎందుకు లెక్కించుకోవాలి మన దినాలు? మనం దేవుని కొరకు ఈ లోకంలో ఎలాగ జీవిస్తున్నామో, సాక్షులుగా, శిష్యులుగా, పరిశుద్ధంగా ఈ లోకానికి ప్రత్యేక పరచుకొని వాక్యానుసారమైన జీవితాలతో ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన సంపూర్ణ పరిపూర్ణ చిత్తము చేస్తూ దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక.